వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైస్ మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దించుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. డయాలసిస్ పేషెంట్ల పట్ల దయా హృదయాన్ని చూడడం అభినందనీయం. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి RMO డాక్టర్ రాజు ప్రశంస. విదేశాల్లో ఉన్న పిల్లలకు మీ బంధువులకు ఎలాంటి వస్తువులైనా పంపించే సదవకాశాన్ని వీకే లాజిస్టిక్స్ హబ్ ద్వారా కల్పించడం జరుగుతోంది. వీకే లాజిస్టిక్స్ హబ్ డైరెక్టర్ వేముల విక్రమ్ రెడ్డి, గోదావరికని మేనేజర్ బోయ వేణుమాధవ్ వెల్లడి. గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో స్వర్గీయ రామిళ్ల శైలేంద్ర కుమార్ వర్ధంతి వేడుకలు. కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే పోరాటానికి సిద్ధమన్న INTUC RG3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి. రైస్ మిల్లుల వద్ద ధాన్యం సకాలంలో దించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని మిథిలా ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, మిల్లుల వద్ద ధాన్యం వేచి ఉండకుండా వెంటనే దించుకోవాలని, ఎక్కడ ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందించిన ధాన్యానికి సంబంధించి CMR రైస్ను నిర్దేశిత గడువులోగా సరఫరా చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, DTCSలు మహేష్, రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డయాలసిస్ పేషెంట్ల పట్ల దయా హృదయాన్ని చూడడం అభినందనీయమని గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి RMO డాక్టర్ రాజు ప్రశంసించారు. సింగరేణి 7 LEP సీనియర్ క్లర్క్గా పనిచేస్తూ అనారోగ్యంతో అల్లి గణేష్ కుమార్ స్వర్గస్థులయ్యారు. ఈరోజు గణేష్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం దుఃఖంలో ఉండి కూడా గణేష్ కుమార్ సతీమణి తులసి కుమారుడు బృహత్ కుమార్తె శివమౌన్య పుణ్యకార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న, మృత్యువుతో పోరాడుతున్న పేదింటి వారికి నిత్యావసర సరుకులను RMO చేతుల మీదుగా అందించారు. సేవా రూపంలో స్వర్గీయ గణేష్ కుమార్కు కుటుంబ సభ్యులు ఘన నివాళిగా అందిస్తున్న ఈ స్ఫూర్తి నిరతిని ఆయన అభినందించారు. గాంధీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు. ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లను కి ఆర్థిక సాయం కావచ్చు, ప్లస్ నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు, ఇవి చేసినందుకు మీకు అందరికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి, ముఖ్యంగా గాంధీ గారికి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్గా ఉంటేనే గవర్నమెంట్కి వస్తారు. సో మేము కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం కాబట్టి మాకు బాధలు తెలుసు. సో అందువల్లనే ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే తమ వంతుగా పే బ్యాక్ టు సొసైటీ, అంటే మన వంతు మనము సంపాదించిందిలో ఎంతో కొంత మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ఉంటుంది. దానికి మీరందరూ సహకరించినందుకు ఈ నిత్యావసర వస్తువులు మా వాళ్ళకి, అంటే మా డయాలసిస్ పేషెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకు పని చేసుకోలేరు పాపం. వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ చేసుకుంటే కానీ కిడ్నీ సరిగా ఫంక్షన్ కాదు. సో కంప్లీట్గా ఇంటి మీద డిపెండ్ అవుతారు. వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, అండ్ తులసి గారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ డాక్టర్ వారికి, యాక్చువల్లీ ఆ డాక్టర్ అయినారని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము డొనేట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా. అండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సొసైటీలో ఇన్స్పైర్ అవుతారు, అంటే వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందిగా నా మనవి. ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు కృష్ణ, అన్వర్, రంగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న పిల్లలకు మీ బంధువులకు ఎలాంటి వస్తువులైనా పంపించే సదవకాశాన్ని వీకే లాజిస్టిక్స్ హబ్ ద్వారా కల్పించడం జరుగుతుందని వీకే లాజిస్టిక్స్ హబ్ డైరెక్టర్ వేముల విక్రమ్ రెడ్డి, గోదావరికని మేనేజర్ బోయ వేణుమాధవ్ తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని గాంధీ డిగ్రీ కళాశాల ఎదురుగా శుక్రవారం వీకే లాజిస్టిక్స్ హబ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ను లాంఛనంగా ప్రారంభించారు. షాప్లో పూజా కార్యక్రమాల అనంతరం హబ్ డైరెక్టర్, గోదావరికని మేనేజర్
రిబ్బన్ కట్ చేసి సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో పూర్తి స్థాయిలో విదేశాల్లో ఉన్న బంధువులకు వారి పిల్లలకు పచ్చళ్ళు, మెడిసిన్స్, తినుబండారాలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ పంపించే సౌకర్యాన్ని అతి తక్కువ ఫీజుతో కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటి వద్దకే వచ్చి మీ పార్సిల్ను తీసుకుని విదేశాలకు వారం రోజులుగా చేరవేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈరోజు కొత్తగా ఓపెన్ చేసిన గోదావరికనిలో మన బ్రాంచ్ ఈ రోజు నుంచి గోదావరికని చుట్టుపక్కల ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మన బ్రాంచ్ నుంచి హ్యాపీగా ఏ వస్తువులైనా సరే పిండి వంటలు, గిఫ్ట్స్ ఏదైనా సరే హ్యాపీగా పంపించవచ్చు. అతి తక్కువ ధరలో మనం ఇచ్చే ప్రైజింగ్ వెరీ కాంపిటేటివ్, చాలా తక్కువ ధరలో ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది సర్వీసెస్. ఇప్పటి వరకు ఇట్లాంటి అవకాశం మనకి లేక చాలామంది పంపించాలి అంటారు, ఇంత రేట్ ఎక్కువ ఉంది ఎట్లా పంపిస్తామని ఆలోచించిండ్రు. ఈ రోజు నుంచి మీరు ఆలోచన వదిలేసుకోవచ్చు. మనము ఇంటికి వచ్చి డోర్ టు డోర్ పికప్ మీ ఇంటికి వచ్చి మీ ముందు ప్యాక్ చేసి చాలా ఫాస్ట్ సర్వీస్గా అది యూకేలో ఉన్న, యూఎస్లో ఉన్న, కెనడాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఎక్కడున్నా సరే మనం పంపిస్తాము. మనకి ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా సరే మనకి ఫోన్ చేస్తే చాలు, మన అసోసియేట్స్ ఇంటికి వచ్చి ప్యాక్ చేసుకొని వెళ్తారు. అదే కాకుండా ఇక్కడ నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేసిన సందర్భంగా మనం స్పెషల్ ఆఫర్స్ పెట్టాము. స్పెషల్ ఆఫర్స్ ఇక్కడ మనకి యూకే, ఆస్ట్రేలియా, యూఎస్ఏ ఉంది. ఇవే కాకుండా ఏ కంట్రీకి అయినా సరే మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మా కస్టమర్ సర్వీస్ వాళ్ళు పిక్ చేసుకొని మీ ఏ కంట్రీలో చెప్తే వాళ్ళకి ఏ ఆఫర్ ప్రైస్ ఉందని చెప్తాము. ఈరోజు మేము వీకే లాజిస్టిక్స్ హబ్ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఇక్కడ మాకు హైదరాబాద్లో కూడా హెడ్ ఆఫీస్ ఉంది, మెయిన్ హెడ్ ఆఫీస్ మాదాపూర్లో. ఈ కొరియర్ సర్వీసెస్ మెయిన్గా మా ఉద్దేశం ఏంటి అంటే స్టార్ట్ చేయడానికి ఇట్లాంటి అవకాశం ఇంతవరకు గోదావరికంలో ఎవరు ఇవ్వలేదు, అంటే ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వలేదు, అండ్ ఈ సర్వీస్ కూడా ఇవ్వలేదు. మా సర్వీసెస్ ఏంటంటే మీకు ఏమైనా ప్యాకింగ్ అవసరం ఉన్నా, ఏమైనా పంపించాలనుకుంటే పిండి వంటలు కానీ, మెడిసిన్స్ కానీ, బట్టలు కానీ, వీటికి మీరు జస్ట్ సింపుల్గా కాల్ చేస్తే మా టీం మీ దగ్గరకు వచ్చి మంచి ప్యాకింగ్తోని పచ్చళ్ళు కూడా మేమే ప్యాక్ చేస్తాం. మంచిగా ప్యాక్ చేసి మీకు వితిన్ 3 to 5 వర్కింగ్ డేస్, 5 to 6 వర్కింగ్ డేస్ లోపల మీ పిల్లలకి చేరుతుంది. ఇది మొత్తం విదేశాల్లో ఎక్కడికైనా మీరు పంపించుకోవచ్చు. గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో శుక్రవారం స్వర్గీయ రామిళ్ళ శైలేంద్ర కుమార్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. రామిళ్ళ శైలేందర్ కుమార్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు శుక్రవారం గోదావరికని విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలో, అలాగే అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలలో నివసిస్తున్న నిరుపేద వృద్ధులకు, యాచకులకు, వికలాంగులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శైలేంద్ర కుమార్ ఆశయాల మేరకు పేదవారికి సహాయం చేయాలనే మంచి తలంపుతో ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ శైలేంద్ర కుమార్ సతీమణి శైలజ, వారి పిల్లలు వైష్ణవి, వనుష్ణ, వారి తల్లిదండ్రులు రామలింగం మంగళ, కుటుంబ సభ్యులు రాజేంద్ర కుమార్ జ్యోతి, మహేంద్ర కుమార్ సుప్రియ, వారి బాబాయ్ గురుపాదం, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే పోరాటానికి సిద్ధమవుతామని ఐఎన్టీయూసీ RG3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సెంటినరీ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ RG3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి మేనేజ్మెంట్ ఇటీవల విడుదల చేసిన బదిలీ నిబంధనల సర్క్యులర్ పూర్తిగా కార్మికుల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, C&MD బలరాంకి డైరెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు వచ్చిన సర్క్యులర్లలో ముఖ్యంగా పర్చేజ్ డిపార్ట్మెంట్, కోల్ బ్రాంచ్, స్టోర్స్, రిక్రూట్మెంట్ సెల్, అకౌంట్స్ వంటి ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం 4 సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పుడే బదిలీకి అర్హులు కావాలన్న నిబంధన, ఈ కీలక పోస్టుల్లో ఇప్పటికే పనిచేసిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదన్న నిబంధన, పర్మనెంట్ ఉద్యోగి బదిలీ కోసం కనీసం 3 సంవత్సరాల సేవ అవసరమన్న నిబంధన, ఉద్యోగి జీవితంలో కేవలం 2 సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఇవ్వడం, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు 10 సంవత్సరాల లోపు సంబంధిత ఏరియాలో పనిచేసిన అనుభవం ఉండకూడదన్న నిబంధన వంటివి ఇవన్నీ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినంగా ఉన్నాయన్నారు. ఈ విధానాలు ఉద్యోగుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, కుటుంబ జీవితం,
ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల మనోభావాలను గౌరవించకుండా, గుర్తింపు సంఘాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన ఈ సర్క్యులర్ను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐఎన్టీయూసీ ప్రతి మైన్ డిపార్ట్మెంట్లలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. మొన్న తీసినటువంటి సర్క్యులర్ వల్ల సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ఎన్నో బేస్బోర్డ్ కంపెనీ చైర్మన్ గారు జగన్ ప్రసాద్ గారు మరి వెంటనే దాని మీద స్పందిస్తూ మరి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సిఐడిఎండి బలరాం నాయక్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ వెంకటేశ్వర్ గారికి. మరి ఈ సర్క్యులర్ ఏదైతే ఉన్నదో బదిలీ విధానాలను ఏదైతే మార్చి వాళ్ళకు వాళ్ళ సర్వీసులో 2 సార్లు వాళ్ళు బదిలీ కొరకు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి, తర్వాత 3 సంవత్సరాలు ఒక స్థానంలో ఉన్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని, లేదా కొన్ని విభాగాలు ఏవైతున్నాయో పర్చేస్ డిపార్ట్మెంట్ కానీ, కోల్ బెంచ్ కానీ, స్పోర్ట్స్ కానీ, రిక్రూట్మెంట్ సెల్ కానీ, అకౌంట్ వంటి ముఖ్యమైనటువంటి వాటిలో పనిచేసే వాళ్ళకు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారికి అవకాశం ఇవ్వద్దని, దాంట్లో మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకూడదని, ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం వల్ల మరి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కూడా 10 సంవత్సరాలు వాళ్ళకు ఆ ఏరియాలో పనిచేసినట్లయితే వాళ్ళు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని చెప్పి ఈ నిబంధనలు ఏదైతే పెట్టిందో ఈ నిబంధనలు పూర్తిగా ఐఎన్టీసీ వ్యతిరేకిస్తుంది. మరి దీనికి మా సెక్రటరీ జనరల్ జగన్ ప్రసాద్ గారు మరి బలరాం నాయక్ గారు కూడా సిఐడిఎండి గారిని కోరడం జరిగింది, అదేవిధంగా డైరెక్టర్లు కూడా కోరడం జరిగింది. వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎన్టీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శులు గడ్డం తిరుపతి యాదవ్, ఎల్లంకి రామారావు, ఉయ్యాల కుమారస్వామి, మద్దిరాజు కుమార్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల మారుతి యాదవ్, సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఏరువాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావు 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన పుణ్యకార్యానికి రూపుదాల్చారు. ఈ మేరకు కనీ తిలక్ నగర్లో నివాసం ఉండే గద్దల రాజ్ కుమార్ డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదుకోవడానికి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న రాజ్ కుమార్ను హక్కున చేర్చుకొని ప్రతి నెల పెన్షన్ రూపంలో 521 రూపాయలు ఇస్తానని జ్యోతి వెంకటేశ్వరరావు మాట ఇచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తనను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ హెచ్ఎం కరస్పాండెంట్ అయిన సూర్యదేవర వెంకటేశ్వరరావు జ్యోతి మా 44వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఈ గద్దల రాజ్కుమార్ డయాలసిస్ పేషెంట్ విఠల్నగర్లో ఉంటారు. వారికి ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెల కూడా ఇదే తేదీన 521 రూపాయి పింఛన్ రూపంగా అతనికి అందజేయడానికి మా వివాహ దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకున్నాము. అతని ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లిలో ఉండే శ్రీరామ విద్యానికేతన్ కరస్పాండెంట్ వెంకటేశ్వర సార్ మరియు జ్యోతి మేడం వివాహ వార్షికోత్సవ సందర్భంగా రాజ్ కుమార్ డయాలసిస్ పేషెంటు తనకు మంత్లీ అతన్ని దత్త చేసుకొని కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే మేడం గారికి కానీ సార్కి కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రాజ్ కుమార్ కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం వైద్య కళాశాలను పరిశీలించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికంగా ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సాధారణ ప్రసవాల వైపు గర్భిణీ మహిళలను ప్రోత్సహించాలని, వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని కలెక్టర్ తెలిపారు. మొదటి కాన్పులో సిజేరియన్ ఆపరేషన్లు వీలైనంత వరకు తగ్గించాలని కలెక్టర్ తెలిపారు. గర్భిణీ స్త్రీల ANC రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు టీకాలు పూర్తి స్థాయిలో వేయాలని, కాన్పుకు దగ్గరగా ఉన్న గర్భిణీ మహిళలను ఆశా వర్కర్ల ద్వారా ఫాలోఅప్ చేయాలని, పెయిన్ రాగానే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరికని వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉన్నారని, కాంప్లికేటెడ్ కేసులకు సైతం ఇక్కడ చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. అంతర్గం, పుట్నూరు, గోదావరికని, రామగుండం పరిసర ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ద్వారా జనరల్ ఆసుపత్రిలో ఉన్న వసతులను వివరిస్తూ ఇక్కడ అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రైవేట్ నర్సింగ్ హోంలోకి వెళ్లి ప్రజలు డబ్బులు వృధా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రం కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రతి నెల రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై ప్రచారం కల్పించాలన్నారు. ప్రజలు జనరల్ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం గోదావరికనిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మరియు శారదానగర్లోని నర్సింగ్ కళాశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, హెడ్ అరుణ, RMO డాక్టర్ రాజు, డాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైస్ మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దించుకోవాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. డయాలసిస్ పేషెంట్ల పట్ల దయా హృదయాన్ని చూడడం అభినందనీయం, గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి RMO డాక్టర్ రాజు ప్రశంస. విదేశాల్లో ఉన్న పిల్లలకు, మీ బంధువులకు ఎలాంటి వస్తువులైనా పంపించే సదవకాశాన్ని VK లాజిస్టిక్స్ హబ్ ద్వారా కల్పించడం జరుగుతోంది. VK లాజిస్టిక్స్ హబ్ డైరెక్టర్ వేముల విక్రమ్ రెడ్డి, గోదావరికని మేనేజర్ బోయ వేణుమాధవ్ వెల్లడి. గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో స్వర్గీయ రామిళ్ల శైలేంద్ర కుమార్ వర్ధంతి వేడుకలు. కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే పోరాటానికి సిద్ధమన్న INTUC RG3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.